సతీష్ గారు ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం అంటే ఏంది? నాకు తెలియదండి, నాకు క్రికెట్ ఆట రాదు కానండి. మీరు ఆటలు చూడరా? నేను ఆటలు ఆడతాను, ఓకే. వేరే ఆటలు ఆడతాను. ఐ డోంట్ లైక్ ఇట్. కష్టపడే ఆటలు అనమాట. ఈ బాల్ గురించి 22 మంది కొట్టుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. 22 క్రికెట్ లో ఉండేది 11 12 ఇప్పుడు 24 మంది కొట్టుకుంటారు. వాడు ఎవడు టోపీ పెట్టుకుని చేతులు గట్ట కాళ్ళు ఊపుతాడు, దీన్ని ఒక 500 600 మంది చూస్తారు. అది నాకు అంత పెద్దగా అనిపిదండి. ఎందుకంటేనంటే ఒక 40 ఓవర్ల బాల్ గురించి ఇంతమంది కొట్టుకోవడం అనేది నాకు కరెక్ట్ అనిపిదండి. కావాల్సి ఇంకో 2-3 కొనిద్దామండి, అంతేగానండి ఒక బాల్ గురించి ఇంతమంది కొట్టుకోవడం అనేది. ఇంకొకటి ఎవడను ఫుట్బాల్ కూడా కాలుతో తనుకుంటారు. ఇప్పుడు బాల్ వద్దన్నప్పుడు తన్నేయాలి కానండి, ఆడి వీడి తనుకోవడం ఏంటంటే నాకు అర్థం కాళ్ళు నొప్పులు వస్తుంది అలా తన్నది. ఎప్పుడు మనకి ఆట అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆడాలి. 4 గదులు 4 గోడల మధ్యన మంచి ఆట, ఆరోగ్యానికి మంచి ఆటలు ఆడుకోవాలంటే. ఓకే. ఇప్పుడు ఐపీఎల్ లో గానీ మన క్రికెట్ లో గానీ విరాట్ కోహ్లీ తెలుసా మీకు? ఎవరండి? విరాట్ కోహ్లీ తెలియదండి. విరాట్ కోహ్లీ తెలీదు అంటే పేరు విన్నానండి. ఆయన తెల్లగా పొడుగ్గా సన్నగా ఉంటాడు ఆయన. విరాట్ కోహ్లీ మీకు తెలీదు? తెలియదు. MS ధోని విన్నానండి, ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్ బుక్ల మీద అంటిస్తుంటే విన్నాను, అంతే. చూడలేదు పెద్దగా. సురేష్ రైనా నాకేం పేరు దగ్గరే తెలియదు అంటే ఇంకేం తెలుస్తారు. సచిన్ టెండూల్కర్ తెలుసా? తెలుసు. ఓకే. ఏ టీం లో ఆడిన ఆయన? ఇండియా కా పాకిస్తాన్ కా? పాకిస్తాన్. నాకు ఇష్టమైంది కూడా పాకిస్తాన్ టీం అండి. ఎందుకంటే మనకు బాగా క్లోజ్ అండి వాళ్ళు. మొన్న యుద్ధం జరిగింది కదండి, అప్పుడు నేనే పంపించాను బాంబులు కట్టావే నేను పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఆపరేషన్ సింధూర్ అనేది ఒక సినిమా పేరు అనుకున్నాను. దాని తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట, మనకన్నీ ఈ బిట్లు తెలుసుకుని దేశం గురించి మనకు తెలియదు కదా, మనం అంతా కొంచెం ఉడికినండి. ఇవన్నీ దేశం గురించి పట్టించుకోనండి. అంతేనండి, ఇవన్నీ పట్టించుకోనండి. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేది ఒక సినిమా పేరు కాదు, అంటే మన గురించి పోరాడటం కోసం పెట్టారని పేరు. దాని తర్వాత రియలైజ్ అయింది అనమాట, అది వేరే విషయం. దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఏంటంటే నేను అనేది పాకిస్తాన్ ని అంతం చేయొద్దండి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మనోళ్ళేనండి. మనోళ్ళు అంటే పరాయి వాళ్ళు కాదండి, మన అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు. మనం వాళ్ళకి వాళ్ళు ఏం చేయదు. ఎందుకంటే మన దేశాన్ని వాళ్ళు చంపుతూ ఉండాలి, మన వాళ్ళ దేశాన్ని చంపుతూ ఉండాలి. ఇదంతా ఇచ్చిపుచ్చుకోవడం అలవాటే కదండి. ఇప్పుడు అమ్మాయిలు అలా అనుకుంటే పాకిస్తాన్ ని చంపేయడం కన్నా అమ్మాయిలు చంపేయడం కరెక్ట్ అంటాను నేను. ఎందుకంటే పాకిస్తాన్ కన్నా డేంజర్ ఈ అమ్మాయిలని నేను అంటాను. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. అమ్మాయిలు హ్యాపీనెస్ ఇస్తారు కానండి, అంతే 5 నిమిషాలు హ్యాపీనెస్ ఇచ్చి ఇంకా జీవితాంతకాలం ఎడిపినే ఇస్తారు. నాకు తెలుసు అది నేననేది. నాకు మీతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తెలుగే మాట్లాడి నాకు అది ఒకటే వచ్చేది. ఎందుకంటే ఇంగ్లీష్ గట్ట వచ్చి కానండి, బికాస్ నాట్ రైట్ టు అండర్స్టాండ్ మూడ్ ద వెరీ గూగుల్ పే, ఫోన్ పే. ఓకే అంటారు కాబట్టి ఒకసారి మీ ఇంట్రడక్షన్ చెప్పండి ఒకసారి ఇంగ్లీష్ లో. Hi, this is Satippandu, is very talented person in the India. దాని తర్వాత చెప్తాను. ఏమంటే నేను ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే మన వ్యూవర్స్ కి అర్థం అవుతాయండి. ఎందుకంటే నేను మార్షల్ ఆర్ట్స్ చదివానండి. అంటే తెలుసండి మీకు మార్షల్ ఆర్ట్స్ అంటే? తెలియదు. అంటే నేను న్యూయార్క్ లోను చదివానండి. న్యూయార్క్ లోను దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ముంబై వెళ్ళి, అక్కడి నుంచి చెన్నై వెళ్ళి అక్కడ చదివానండి. చాలా పెద్ద చదివానండి. ఇంకెందుకు పెద్ద పెద్ద బుక్లు ఉంటాయండి పెద్ద చదువు అంటే. నిజంగా నేను చాలా పెద్ద పెద్ద చదివి. నాకు ఒకనొకప్పుడు అవార్డులు, నంది అవార్డులు అవన్నీ ఇచ్చేస్తానన్నారు. నేను ఏ అవార్డులు వద్దు, నాకు మీకు దండం పెడతాను, మా ఇంట్లో మా అమ్మ నాకే ఉండడానికి జాగా లేదంటుంది, మీరు అవార్డులు ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి ఏ అవార్డు తీసుకోలేదండి నేను. దాని తర్వాత నాకు నేను ఈ కూడా నేర్చుకోలేదండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తానండి, నాకు ఈ అవార్డుల పేర్లు ఇవన్నీ వచ్చానండి. నేను ఈ అవార్డు పేరు చెప్పాలనుకోండి, నాకు టాలెంట్ ఉందని ఏ ఒక ఇన్ఫోస్ కంపెనీ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఐడియల్ కంపెనీ వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీ అయ్యో GMR వాళ్ళు తీసుకెళ్ళి నాకు నెలకు 1 కోటి రూపాయలు జీతం ఇస్తారని చెప్పి వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ నేను బిజీ అయిపోతాను, మన తెలుగు ఆడియన్స్ దూరం అయిపోతానని నేను చదువు కూడా ఆపేశానండి అప్పటికప్పుడు. నేను 7th చదువుకుంటున్నప్పుడే అనుకున్నానండి నేను చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోతానండి. సైంటిస్ట్ అనుకుంటా లేదు, సైంటిస్ట్ అనండి. సైంటిస్ట్ నేను అప్పుడే చాలా మందిని పుట్టించేసానండి. అది ఓకే. ఇప్పుడు సతీష్ గారు మీరు సినిమా ఫీల్డ్ లోకి వచ్చి చాలా రోజులు అవుతాం కాబట్టి మీకు ఎవరన్నా సెలబ్రిటీస్ తో పరిచయాలు ఏర్పడే? చాలా మంది తెలుసు కానీ నేను అంత అంటే నాకు వాడు ఇంత గొప్ప తోపు, ఇది పర్రా, సెలబ్రిటీ రా, వీటితో ఫోటో దిగలరా అని ఉండదు. కానీ నాకు
సో సరదాగా జోయల్ గా మాట్లాడుతుంటా అందరూ అనమాట. అందరూ చాలా మంది తెలుసు అనమాట నాకు. కొన్ని పేర్లు చెప్పండి. నేను సద్దాం గడు, వాళ్ళు జబర్దస్త్ లో వాళ్ళు జబర్దస్త్ లో A to Z అందరూ తెలుసు అనమాట. రాత్రి వెంకీ అన్న వీళ్ళందరూ కూడా మాట్లాడేవారు అనమాట. అలాగే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. నువ్వు పుట్టలేదు అప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు, నేను 10-12 ఏళ్ళ ముందు నుంచి తెలుసు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే డౌన్ టు ఎర్త్ ఉన్నారో అప్పటి నుంచి నేను వాళ్ళతోనే ఉన్నాను. వాళ్ళు లూప్ లో కొంచెం హిట్ అయిపోయి అలా పోయారనమాట. యాదమ్మ వీళ్ళందరూ, హరిగాడు వీళ్ళందరూ బాగా క్లోజ్ అనమాట. వాట్ ఎవర్ వారెంట్ కానీ ఇప్పుడే వాళ్ళకి సక్సెస్ వచ్చింది కాబట్టి అన్న అని పిలవాల్సింది కానీ, లేకపోతే ఒకప్పుడు ఎలా పిలుచుకున్నావు అలా పిలుచుకుంటావు, ఒరే గిరి అని పిలుచుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు సద్దాం, ఇప్పుడు ఈ టీమ్ లో బంచ్ ఆఫ్ ద టీమ్ లో ఇప్పుడు యాదవ్ రాజన్న, సద్దాం గాని, ఈ హరి వీళ్ళందరూ, రియాజ్ గాని వీళ్ళందరిలో దొంగన కొడుకు ఎవడన్నా ఉన్నాడంటే సద్దాం గడ్ అని నేను అంటాను. వాడు చాలా పెద్ద ఎదవండి, ఎప్పటికైనా ఫెయిల్ అయిపోవాలి లైఫ్ లో అని కోరుకునే వ్యక్తి నేను. అంటే నాకు ఫ్రెండ్ వాడు చాలా, అందుకే ఫెయిల్ అయిపోవాలి. చాలా అంటే మీకు సద్దాం పడట్లేదా? మంచి పర్సన్ కాదండి. అవన్నీ డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పొద్దున వస్తుంది. మంచి అనేది ఎప్పుడు జీవితాంతకాలం ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు 10 మంది కోరుకున్నారు అనుకున్నాడు నాశనం అయిపోవాలని. ఏమో నా నాలుగు మీద, లేకపోతే పోతా ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టిన 4 ఎముకలు 4 కోడిగుడ్లు కొనుక్కెళ్ళి చేతబడి చేసి పడేస్తున్నాడు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు దాకా ఐడియా రాలేదు, ఇప్పుడు ఇచ్చారు కాబట్టి నేను చేతబడి చేస్తాను సద్దం మీద. వాడైతే నాశనం అయిపోవాలి. ఎందుకంటే అంత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి, అందుకే బాగుపడాలని పెడుతున్నావు. క్లోజ్ ఫ్రెండ్స్ ఎదగడం నాకు ఇష్టం లేదండి, అందుకే నాశనం అయిపోయి చేతబడి చేస్తానండి. నువ్వు కూడా నాకు ఫ్రెండేనా? అయితే ఓకేనండి, నువ్వు ఫ్రెండ్ అని చెప్తే నీకు కూడా నాశనం అయిపోవాలని చేతబడి చేస్తాను. ఆ 50 కూడా నువ్వే ఇవ్వాలి, కోడిగుడ్లకి కట్టాను. నల్ల కోడి అదంతా ఇస్తే కొంచెం చేతబడి కట్టాను. ఇది కూడా నేర్చుకున్నాను నేను, మొబైల్లో నేర్చుకున్నాను చేతబడి చేయడం. చేతబడి చేయడం వచ్చా? నేర్చుకో. ఒక 2 ఎట్లా చేస్తారు చూపిస్తారు? చేతబడి ఎట్లా చేస్తారు నేర్చుకుని మన వ్యూవర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా నా మీద చేశారు అనుకుంటే. అట్లా నేను అఘోరి మాత్రం కాదండి, నాకు నిజంగానే టాలెంట్లు ఉన్నాయండి. నేను ఇలా చేతులు మూస్తే అలా పైకి లేస్తాను తెలుసా. నేను ఇవన్నీ చెప్పలేను నేను, ఎందుకంటే మన వ్యూవర్స్ అందరూ కూడా నేర్చుకుని వాళ్ళు ఉల్టా నామే చేశారు అనుకోండి, మరి నేను ఉన్నాను కదా, అది నేను అంటున్నాను. సో అఘోరి గురించి అన్నా కాబట్టి, అఘోరి చేసి నిజంగా అఘోరి గారు చేసే అంట నిజమా ఫేకా అంటే ఏమని చెప్తారు మీరు? వాడు ఒక లుచ్చాను అక్కడికి వదిలితప్పండి, అలాంటి వేస్ట్ మాట్లాడి అయిపోయిన ఎవరిని. జనానికి కావాల్సింది ఒక 4 రోజులు కంటెంట్ అంతే. వాడు ఎవడైనా తోపుగానే, అది అవతల ఉన్నది చంద్రబాబు నాయుడు అయినా, అవతల ఉన్నది మోడీ అయినా, మోడీ గారు చచ్చిపోయినా కానీ 4 రోజులు మాట్లాడుతూ 5వ రోజున వదిలేస్తాం. చచ్చిపోకూడదు, అది వేరే విషయం అనుకోండి. పోయినా పర్లేదు, అది మనకేం పీకేదేం లేదు. కానీ వేరే వాడు వస్తున్నారు ప్లేస్ లో, ఎవడు పోయినా కానీ 4 రోజులు మాట్లాడుకున్నా 5వ టాపిక్, 5వ రోజు వేరే అనమాట. ఈ రోజుల్లో మన ఇంట్లో టాపిక్ గురించే 4 రోజులు మాట్లాడుకుంటా, 5వ రోజున వేరే. అట్లా ఇదంతా పాసింగ్ క్లౌడ్ అనమాట. అలాంటి కొజ్జాగడి గురించి ఇంకా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనమాట. అది అవుతా తెంగర ఆండ్ పట్టుకుని తిరిగింది 4 రోజులు, అదేమో ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే షాపింగ్ కి వెళ్తున్నాను నేను, నెయిల్ ఫింగర్స్ కొనుక్కుంటున్నాను, నెయిల్ పాలిష్ అంటుంది. అది ఏమో వీళ్ళందరూ ఎక్కడి నుంచి తగలడ్డారో నాకు అర్థం అవుతలేదు. వీళ్ళందరినీ చూసినప్పుడు వీడియో చేసుకుంటారు కదా, వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళకన్నా బెటరే లేను కొంచెమైనా అనిపిస్తుంది అనమాట నాకు. అంటే ఇప్పుడు నువ్వు సహజంగా చాలా మందితో లేడీస్ రీల్స్ చేయటాలు కానీ, సారీ ఇఫ్ యూ డోంట్ మైండ్, సద్దంగా ఎందుకు నాశనం అయిపోవాలి అన్నాను, అది ఏమనుకోవద్దు. సద్దం నిజంగానే నువ్వు చాలా అంటే చాలా మంచోడు కాదు, నాశనం అయిపోవాలి నిజంగానే. ఎందుకంటే వాడు పెద్ద లఫూట్ నా కొడుకండి. వాడి వల్ల నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. వన్ డే ఎప్పుడు జీవితంలో వెళ్ళని, అంటే ఎప్పుడు పోలీస్ స్టేషన్ బయట నుంచి కూడా చూడలేదు, అలాంటి వాడి వల్ల వెళ్ళాను అనమాట. అంటే చెప్పాలి ఎందుకు జైలుకి వెళ్ళారు? వాడు ఇది టెలికాస్ట్ అయినా పర్లేదండి, నేను వాడి గురించి ఆల్రెడీ దాదాపు 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చిన, 2-3 ఇంటర్వ్యూలు టెలికాస్ట్ అయింది. ఒకటైతే 1 మిలియన్ కొట్టేసింది ఒక ఛానల్లో. వాడు రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళ ఛానల్ దగ్గర బయట ఒకటి కట్ చేయించుకున్నాడు. కానీ వాడు ఒక రోజు ఒక అమ్మాయి తోటి ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసి ఒక పర్సన్ ఉండేవాడు అన్నమాట శ్రీనగర్ కాలనీ. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వాడి పేరు ఏంటంటే ప్రాంక్స్ చేస్తాడు వాడు, ఒకడు ఎరుపమ్మ. వాడు ప్రాంక్స్టర్ ఏదో ఉంటది అనమాట. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు సద్దంగా ఏమన్నాడంటే, రారా నువ్వు కూడా, అప్పుడు వాళ్ళ టీంలో చేస్తున్నాడు కామెడీ స్టార్స్ లో, రారా నువ్వు కూడా అంటే సరదాగా వెళ్ళాను. వాడిని ఏదో శత్రుగా, వాళ్ళప్పుడు నిజం చెప్పాలంటే ఇది రియల్ అనమాట. ఇది ఎప్పుడు చూసినా నాకు ఇబ్బంది లేదు. వాళ్ళు అనుకోని డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆ రోజు తీసుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. వాడు ఎవరు ఫిజికల్ గా ఏదో అవుతుంది రూమ్ లో అయ్యాను. నేనేదో ఫ్లో లో అమ్మాయిలు ఉన్నారు,
వాడు ఎవడైతే ఫ్రాంక్ బాయ్ జయసూర్య వాడి పేరు తెలుసు మీకు? వాడు పెద్ద డ్రక్కరాడు, డ్రగ్స్ లేకపోయినా గంజా లేకపోయినా ఉండలేడు. ఆ పర్సన్ ఆ రోజు తాగుతున్నాడు, వాడు రూమ్ అదే కొంచెం మనోడు నేనేదో నా నోటు దురుసు కాబట్టి నేనేదో మీద మాట అనేసాను అనమాట. వాడు మైండ్ లో పెట్టేసుకున్న మాట నా మీద కేసు పెట్టాడు. మా ఇంట్లో చైన్ పోయింది పలానా పరిస్థితి తీసాడని బంజారాస్ లో కేసు పెట్టి పోలీసులకు 50,000 ఇచ్చి నేనే తీసానని. నేను నవసందీప్ అని ఒక అబ్బాయి తెలిసి పాటలు పాడతాడు. ఆ అబ్బాయి ఇద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టగానే పొద్దున్న 8 o'clock పెడితే సాయంత్రం 6 o'clock నవసందీప్ తీసుకెళ్లిపోయారు. 2 days మాత్రం నన్ను పోలీస్ స్టేషన్ నుంచి కొట్టారు. కొట్టిన తర్వాత ఎవరైతే జయసూర్య గారు తీసుకెళ్లిపోయి బోరబడ్డా అక్కడ కొట్టారు నన్ను. దాని తర్వాత వాడికి ఏం చెయ్యాలో చేసాం అనుకో, అది వేరే విషయం. వాడు మొత్తం దోల్ది ఇచ్చేసాం జయసూర్య గారిని. ఈ యొక్క ఎవరైతే ఉన్నాడో సద్దాం అనేవాడు, వాడికి తెలుసు వీడిని ఎవడు జయసూర్య గారిని ఒరే అన్నాను నేను. ఒరే అంటే వాడితో పరిచయం లేదు, నేను ఫ్రెండ్షిప్ ఒరే అని పిలవడం అది ఓకే కదా. కొంతమంది ఈగోలు ఒప్పుకోరు అనమాట. అలా ఒరే అన్న మాటకి వాడు కేసు పెట్టాడు. జైలు దాకా వెళ్ళినా నేను. జైలు దాకా కదా, అది పోలీస్ స్టేషన్ దాకా ఇలా కొట్టడం కూడా జరిగింది ఫస్ట్ టైం. వీడు వాడికి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే వీడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను ఉన్నాను సద్దంగా స్టార్టింగ్ స్టేజ్. ఆడికి 50 రూపాయలు ఇచ్చి నేను సెట్ వర్క్ వెళ్ళి ఆడికి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఆడిని నేను అలాగా లీడ్ చేసేవాడిని. అట్లాంటి కొజ్జాన కొడుకు వాడికి సపోర్ట్ చేశాడు. నాకు అది నచ్చలేదు. శత్రుకు సపోర్ట్ చేశాడు, అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. అప్పటి నుంచి వాడు నాశనం అయిపోవాలని చేతబడులు కూడా చేస్తున్నాడు. వాడి మీద ఫలిస్తలేదు. మేబీ వాడు కాస్ట్ వేరే వల్ల ఫలిస్తలేదేమో. ఇప్పుడు మళ్ళీ చేస్తాను చేతబడి. సతీష్ గారు మీరు చాలా ఎనర్జెటిక్ గా ఫ్యాషన్ సేఫ్ లో మాట్లాడుతుంటారు, డైరెక్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు చెప్పిన తర్వాత నిజంగా మీ గురించి తెలుసుకుంటే కొద్దిగా బాధ వేసింది. నిజంగా అది రియల్ జోక్ కాదు. వాడు అందుకే నేను కొంతమంది ఉంటారు లైఫ్ లో, చాలా మంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అందరూ నాలా అందగాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే ఈ ప్రాంక్స్ అన్నావు కాబట్టి నిజంగానే ప్రాంక్ లేక స్క్రిప్టెడ్ అవి అంతా స్క్రిప్టెడ్ ఏనండి. రోడ్డు మీద వెళ్ళే అమ్మాయి నీలాంటి ఎరుపు కూడా ఐ లవ్ యూ చెప్తే నవ్వుతుంది, అవుతాను తెగుతుంది. మళ్ళీ స్క్రిప్ట్ కాబట్టి చూసి అవునా చెప్తుంది అనమాట. అవునా థ్యాంక్ యూ సో మచ్ అని ఏదో మాటలు కలుపుతారు. నీ తొల్ల బాగుంది, నీ చేతులు బాగుంది, నీ ముఖం బాగుంది, నీ కళ్ళు బాగుంది అంటారు. అంతేగాని అంతా పెద్ద అఫోర్డ్ బిజినెస్ అంతా. అది జస్ట్ ఫర్ పక్కన ఫర్గెటెడ్ అనమాట, అంటే యూస్ కోసం. సో మీకు రియల్ ప్రాంక్స్ ఉంటాయి, డేర్ ప్రాంక్స్, అవి కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి అనమాట. నేను చూస్తే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని విలేజ్ ప్రాంక్స్ అవి కొంచెం మంచిగా అనిపిస్తాయి అనమాట. అది ఎంటర్టైన్మెంట్ కి చూసి వదిలేదు అంతే. సో మీకు వీలు కాకుండా ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లైక్ సెలబ్రిటీస్, చిన్న వాళ్ళైనా పెద్ద చాలా మంది ఉన్నారండి. సో మెనీ. అప్పుడు ఎలా అనుకుంటే నేను ఈవెంట్స్ చేస్తాను, డీజే, లైటింగ్, డెకరేషన్స్ అవన్నీ చేస్తాను. నాకు రీసెంట్లీ నేను నేహా చౌదరి గారు పెళ్లి చేశాను, బిగ్ బాస్ లో వచ్చారు తెలుసా, ఆవిడ పెళ్లి చేశాను. అలాగే మనకి డీజే టిల్లు సిద్ధు వాళ్ళ కజిన్ సిస్టర్ పెళ్లి కూడా నేనే చేశాను. నాకు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ఉంటాయి, వాళ్ళ పేజ్ లో కూడా నా వీడియోస్ ఉంటాయి అండి. అలాగే నాతో కో యాక్టర్ అంటే ధనరాజ్ అన్న వాళ్ళ వైఫ్ కూడా ఈవెంట్స్ చేస్తారు. ఆవిడ కూడా ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ అడుగుతూ ఉంటది అనమాట. వాళ్ళ వైఫ్ ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు పద్దాకలా ఈవెంట్స్ గురించి, ఏం చేద్దాం, నెక్స్ట్ ఈవెంట్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి అని మాట్లాడుతూనే ఉంటారు అనమాట పద్దాకలా. ఇలా చాలా మంది ఉన్నారు. ఇంకా మీకు డీలో కూడా ఎవరు తెలుసు అన్నట్టు ఇంప్రెషన్ ఉంది? ఉన్నారు, మనోజ్ గారు, కన్నా గారు, వీళ్ళందరూ తెలుసు చాలా మంది ఉన్నారు. కన్నా మీకు క్లోజ్ అయినా? క్లోజ్. కాల్ తీసుకున్నాం ఒకటి. ఇప్పుడు ఆడు నాకు పైసలు ఇవ్వాలి, ఫోన్ ఎత్తాడు, బేస్కెళ్ళి కావాలితే చూపిస్తాడు షూర్ గా. అంటే బ్లాక్ చేశాడే? బ్లాక్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నాడు ఆడు బేస్కెళ్ళి. ఇదిగో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు నిన్న. ఇదండి డాన్సర్ డీజోడి కన్నా కూడా మీ ఫ్రెండ్ మిమ్మల్ని బ్లాక్ చేశాడు. మేము నమ్మాలి, నమ్మకపోతే మారండి. ఇదిగో నిన్నే, ఇదిగో అయితే నీకు ఎవడైతే గుత్తలు దమ్ చేస్తున్నాడో ఫస్ట్ ఆడికి నేను డబ్బులు ఇవ్వాలి. అరే మనీరా అంటే ఒక 30-40K ఇవ్వాలన్నమాట మనకి. అండ్ దోస్తానాలోనే ఇదంతా. వీళ్ళందరూ మనోజ్ గడ్ అయితే 1,00,000 రూపాయలు ఇలాంటి అయితే కొట్టి తీసుకున్నాం, అది వేరే విషయం. అందరూ చాలా మంది ఉన్నారు. అలాగే ధనరాజ్ వాళ్ళ వైఫ్ కానీ అందరూ కూడా బాగా క్లోజ్ అనమాట మనకి. చాలా మంది
సుధీర్ అన్న కూడా ఒకనొకప్పుడు దాకా స్టేజ్ వరకు క్లోజే. ఎందుకంటే నేను కూడా మ్యాజిక్ అక్కడే నేర్చుకున్నాను, మనం నేర్చుకున్నా కూడా అక్కడికి వచ్చేవాడు అనమాట. అవును, మ్యాజిక్ అని గుర్తొచ్చింది. నిజంగా మీరు సుధీర్ దగ్గర నేర్చుకున్నారా? ఒక్క సరికి రాదు, మన డాడీ దగ్గర నేర్చుకున్నాను. సుధీర్ సోసు అంతే, బర్త్డే ఫంక్షన్ గట్ట. మ్యాజిక్ అనేది ఇల్యూషన్, దాని మీద చాలా మైండ్ పెట్టాలన్నమాట. కేజీ రెడ్డి గారు వాళ్ళు పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ఉన్నారు కొంతమంది. మ్యాజిక్ అనేది రియల్ కాదు, జస్ట్ ఫర్ ఏ ఫేక్. దాన్ని జనాలు అంటే ఇప్పుడు ఒక దానికి పౌరాలు తీసుకుంటారు, ఖర్చు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రిక్స్ అండి, అన్ని ట్రిక్స్ అందరికీ తెలుసు. ఇప్పుడున్న సెకండ్ క్లాస్ అడిగితే చెప్తాడు దేంట్లోంచి వచ్చిందా దీంట్లోంచి వచ్చిందని. ఏదో అది అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం అంతేగాని అంతే ఏం లేదండి. సతీష్ గారు, మరి ఇప్పుడు మీరు లారీలో చేశారు చాప్టర్ 1 లో. లారీ గురించి ఇంకా అవ్వలేదు నీకు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్స్ అంటే నిజం చెప్పమంటావా, నేను ప్యారడైజ్ లో సెలెక్ట్ అయ్యాను 120 రోజులు. నాని గారు నటిస్తున్న సెలెక్ట్ అయ్యారు. మదర్ ప్రామిస్ నిజంగా. అలాగే 2-3 సినిమాలు చేశాను. సీరియల్ కూడా చాలా యాక్ట్ చేశాను నేను. మేఘ సందేశం, అమ్మాయి గారు, అలాగే పాపకు తెలియని కోయిలమ్మ, అమ్మకి తెలియని కోయిలమ్మ, పాపే మా జీవన జ్యోతి, ఇంటింటి రామాయణం, అలాగే మన చాలా సో మెనీ. నా దాంట్లో నా ఇన్స్టాలో చాలా వీడియోస్ ఉంటాయి. అలాగే నీలి కలువలు, చదరంగం, ఇంకా ఉమ్మడి కుటుంబం, ఇవన్నీ చాలా చేశాను అనమాట. మంచి మంచి క్యారెక్టర్లు. కొంచెం లీడ్ చాలా తక్కువ వాటిలో చేశాను, కొన్ని కంటిన్యూ క్యారెక్టర్లు, అప్పుడప్పుడు క్యారెక్టర్లు చేశాను. ఇప్పుడు అదృష్టం కొద్ది ప్యారడైజ్ వచ్చింది, ఒక 120 days అంటూ కంటిన్యూ అనమాట. చెప్పొచ్చో లేదో ఒక మంచి గ్యాంగ్ లో పడ్డది మనకి. ఒక షికారి అనే ఒక గ్యాంగ్ ఉంటుంది, దాంట్లో ఒక 11 members. రిలీజ్ అయిన తర్వాత చెప్పాలి బేసికలీ, ఇప్పుడే చెప్పేస్తాం పర్లేదు. మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఆగదు, వచ్చాగదు అంతే కదా. కొత్త బట్టలు కొన్నట్టునే అది వేసుకున్నా కన్నా ముందే ఒక 10 సార్లు ట్రై చేస్తాం మనం. దట్ ఈస్ ద మిడిల్ క్లాస్ సైకాలజీ. అదృష్టం రావడం అనేది ఒక మంచి హ్యాపీనెస్ గా ఫీల్ అవుతుంది. మొన్న లుక్ టెస్ట్ కూడా అయింది. మామూలుగా లుక్ గడ్డ చూసారా అంటే ఫోటోలు గడ్డ దిగినవారు అనమాట. ఈ గడ్డప్లో ఉంటారు. ఏముండదు, నార్మల్ గా ఓల్డ్ అంటే ఊరు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. బేసికల్ అలాగే ఉంటాను కాబట్టి నేను ఇంకా అంతే. ఓకే, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒక యాక్టర్ చూడొచ్చు, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చూడొచ్చు, ఒక మ్యూజిషియన్ గా చూడొచ్చు, ఒక టాప్ మోస్ట్ రివ్యూర్ గా చూడొచ్చు. సో మిమ్మల్ని మీకు యాక్టర్ కంటే ఇష్టమా, ఏ రకంగా అంటే మీకు బాగా నచ్చుద్ది? యాక్టర్ ఉండడం ఇష్టమా, లేకుంటే ఎనీథింగ్ ఏదైనా ఇష్టమేనండి. అంటే నేను దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను అనమాట. డబ్బు మీద అయితే ఫోకస్ పెడతాను. ఓకే, ఫైనాన్షియల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు కావాలి, దాని తర్వాత ఏదైనా పక్క. ఇదంతా కూడా వినోదానికి సంబంధించింది అనమాట. అందరూ అంటారు అనమాట, యాక్టింగ్ వైపు ట్రై చేస్తున్నావు, నువ్వు ఎందుకు వాళ్ళని తిడుతున్నావు వీళ్ళని తిడుతున్నావు అని అంటారు అనమాట. నేనే కూడా యాక్టింగ్ ట్రై చేస్తాను. మొక్క ఏదో టైం పాస్ చేస్తున్నాం, ఒక రాయి వేస్తాం అంతే. ఇప్పుడు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు 4 కూపన్స్ ఇస్తారు, రాసి వేస్తాం. అదృష్టం బాగుంటే ₹1,00,00,000 లాటరీ తగులుతుంది, లేకపోతే ₹100 సబ్బులు పెట్టి తగులుతుంది. సబ్బులు పెట్టి తగిలినా వదలం, ₹1,00,00,000 లాటరీ తగిలిన వదలం అంతే. ఇది కూడా అంతే, ఒక రాయి వేస్తాం అంతే. తగిలిందనుకో పెట్ట, లేకపోతే కాయ. ఓకే సతీష్ గారు, మరి ఇప్పుడు సినిమాలకి చాలా ఇంట్రెస్ట్ గా ఎర్ర బస్ ఎక్కొచ్చి ఏదో కృష్ణ చుట్టూ తిరుగుతారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎర్ర బస్ అంటే రెడ్ బస్. అంత డబ్బులు లేవండి జనాలకి. గవర్నమెంట్ బస్సులు ఎక్కువ వస్తారు కొంతమంది. ఏమని చెప్తారంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏముందండి, ఏమీ లేదు. వాళ్ళ ఇష్టం. నా ఎర్ర బస్ ఎక్కి రావచ్చు, ట్రైన్ ఎక్కి రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు, వాళ్ళ ఇష్టం. ఏదైనా రావచ్చు, విమానం మీద అయినా రావచ్చు. అలాగే మీ ఇన్స్టాగ్రామ్ లో శ్రీరెడ్డి గురించి కూడా మీరు చాలా బోల్డ్గా మాట్లాడారు. ఎందుకంటే మీకు శ్రీరెడ్డి అంటే అంత అసహ్యం? శ్రీరెడ్డి అంటే ఆవిడ ఎంతో ఆడియన్స్ కి ఆకలి తీరుస్తుంది కాబట్టి ఆవిడ రోజుకో 4 లీటర్ల పాలు, అంటే ఫీడింగ్ చేస్తున్న కుక్కలు, వాళ్ళ ఇంట్లో 2-3 కుక్కలు ఉంటాయి కాబట్టి పాలు ఇస్తుంది. కాబట్టి నాకు చాలా ఇష్టం అనమాట ఆవిడ. ఓకే, అంతే. మోనాలిసా గురించి? మోనాలిసా ఎవరంటే వచ్చా ఏదో రిటర్న్ కాకపోతే వచ్చింది. దాన్ని పూసలు అమ్ముకునే దాన్ని ఇట్టుబడి చేసి దాన్ని హీరోయిన్ చేస్తాం. మన తెలుగు సైకాలజీలో మనం బాగుపడంటారా అంటే బాగుపడం. ఆ పూసలు అమ్ముకునే దాన్ని అలెక్కి ఆ చిట్టి అదేదో ₹10 నూనె తెచ్చుకుని ఏదో పచ్చళ్ళు కట్టుకుంటారు, దాన్ని ఫేమస్ చేసి చెప్పి దాని పైకి తిప్పి దాని నోట్లోంచి ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తారంటుంది. అన్నా మళ్ళీ వచ్చినా అన్నట్లు. నేనండి అలెక్కేసి టిపికల్సి బిగ్ బాస్ 9 లో సెలెక్ట్ అయ్యాను అంటారు అనుకో, రేపు ఎల్లుండా మనం సావాలి. ఏ స్పూన్ లో నీళ్ళు వేసుకుని. మన దరిద్రం ఏంటంటే మనం సక్సెస్ అవ్వం, అలాగని ఎదురుండి సక్సెస్ చేస్తాం అనమాట. అని ఎవరిని ఎత్తడానికి మనం ఎత్తుకోవాలన్నమాట. అది నేను అంటాను.
అన్న ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఫ్రెండ్షిప్ లో చాలా తిరిగారు, మీ ఫ్రెండ్స్ బాగా తెలుసు కాబట్టి ప్రజెంట్ జనరేషన్ కి ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పదలుచుకున్నారన్న? ఫ్రెండ్షిప్ అనేది ఒక షిప్ లాంటిది. ఓకే. ఏంటి, ఫ్రెండ్షిప్ అనేది ఒక షిప్ లాంటిది. ఉదాహరణకి ఒక దాన్ని ఏమంటారు, కవిత చెప్పాలంటే, ఆకాశంలో ఎగురుతుంది డేగ, ఇడ్లీ పై వాలుతుంది ఈగ. ఎలా ఉంది కవిత? నాకు అర్థం కాలేదు. నాకు కూడా అర్థం అవ్వలేదు ఫ్రెండ్షిప్ అంటే. అంటే ఫ్రెండ్షిప్ గిన్షిప్ ఏముండదండి, పైసలు ఉన్నని చెప్పి ఎవడైనా ముందైతే ఒకటే చెప్తాను, ఈ అమ్మాయి ఈడి చిల్లర పువ్వు కూడా చెప్పినా కానీ వినాలా అనుకుంటే మీ ఇష్టం. అది పైసలు కావాలి, పైసలు కావాలి, పైసలు కావాలి, పైసలే కావాలి. ఎందుకులో పైసలు లేకపోయినా దోస్తుగాడు వస్తాడు అనుకుంటే అది కరెక్ట్ కాదనమాట. నువ్వు 100 రూపాయలు తీస్తే, నువ్వు రూపాయి తీస్తే అవతలడు 100 రూపాయలు తీస్తాడు. నువ్వు 1 రూపాయి కూడా తీయలేనప్పుడు నీకు ఆడ దోస్తే అవడం. నేను అనేది దోస్తానే అనేది ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో పెట్టుకోవడానికి స్టోరీలకి పనికి వస్తుంది, కానీ రియల్ గా అయితే లేదండి. లవ్ కూడా అంతే, ఇట్ మీన్ బిట్వీన్ అమ్మాయి దగ్గర ఏదో ఉంది కాబట్టి మనం ఆకర్షణతో వెళ్తాం, కానీ అంతకు మించి ఏం లేదు పక్క. ఫ్రెండ్షిప్ అనేది కూడా అవి పాటలు విన్నా 5 నిమిషాలు ఫ్రెండ్ అంటే మిత్రుడు అంతే, స్టోరీలకి ఇట్లకే సరిపోతాయి. అంత సొల్లండి, ఏమీ లేదు. మొత్తం డొల్ల, లోపల ఏం లేదు, డొల్లే అన్నట్లు. ఫ్రెండ్స్ కూడా నేను పెద్ద ప్రీవియస్ అంటే ప్రిఫరెన్స్ ఇవ్వను అనమాట. అది ఎవడండి రియల్ ఫ్రెండ్ ఎవడున్నాడు? నాకైతే లేడు, నాకైతే అసలు లేడు. అంటే నేను దొంగపోకోను కాబట్టి నాకు కూడా అందరూ దొంగపోకళ్ళు అన్నారు, అది వేరే విషయం అనుకోండి. నేను దొంగనే కూడా కాబట్టి, నువ్వు మంచోడు కాబట్టి నీకు మంచోళ్ళు ఉన్నాడు. సరే, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇప్పుడే నా కారు వెళ్ళిపోయింది, ఒక 5,000 కొట్టని చెప్పు. ఎవరు నువ్వు నీ జీవితం మొత్తంలో నువ్వు బాగా ప్రేమించేవాడికి, మీ అమ్మ మీ నాన్న కాదు, ఫోన్ చేయి. కష్టం, ఎవరు 1000 రూపాయలు ఇవ్వాలి. ఇంకెందుకు ట్రై చేస్తానని అంటాడేమో, ట్రై చేయను అని ట్రై చేస్తాడు రా అంటాడేమో వాడు. వీలైతే నీకు ఖాళీ ఇరిపోయిందని మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఎంచుకుంటారు, కానీ డబ్బులు ఎంచుకుని నీకు చూపిస్తానేమో, కానీ వాడు డబ్బులు తీయడు. ఫ్రెండ్ అనేవాడు మొక్క ఎవరు లేడు. తాగుదామంటే చెప్పు ఉరుక్కుండా వస్తారు, తిరుగుదామంటే చెప్పు వస్తారు, అంతే. ఇప్పుడు బేసికలీ అబ్బాయిల దగ్గర ఉండేది ఏంటంటే, అమ్మాయి మెసేజ్ చేయగానే నాకు బోర్ కొడుతుందని మెసేజ్ చేయగానే ఒక అమ్మాయి బోర్ కొడుతుందని మెసేజ్ చేయగానే మనం 100 ఆప్షన్లు ఇస్తాం. పబ్కి వెళ్దామా, పార్క్కి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, షాపింగ్కి వెళ్దామా అని ఇస్తాం. అదే అమ్మాయికి మెసేజ్ చేసింది అనుకో, నాకు బోరు కొడుతుంటే బీరు కొట్టి పడుకో అంటది, కానీ అది ఎక్కడికి తీసుకెళ్దాం మనం. ఎందుకంటే అబ్బాయి ఆతృతతో ఉండి ఏదైనా ఆఫర్ చేస్తాడు, అమ్మాయిలు అలా ఆఫర్ చేయరు. దట్ ఈస్ అంటే ఫ్రెండ్షిప్ కూడా అంతే అనమాట. డబ్బులు ఉంటే నీ తోడు తిరుగుతాడు, డబ్బులు లేకపోతే ఎవడు తిరగడు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్షిప్ బెటర్ అంటే ఏం చెప్తారు మీరు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్షిప్ బెటర్ లవ్ బెటర్ అంటే ఏం చెప్తారు మీరు? లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, పైసలు బెటర్ అంటాను నేను. నాకు పైసలు కావాలి, పైసలే పైసలే పైసలే. పైసలు ఉంటే ఏదైనా బెటరే. నీ దగ్గర 100 కోట్లు ఉండి నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి అనుకో, మన దోస్తాన హిట్. నీ దగ్గర 100 రూపాయలు ఉండి నా దగ్గర 100 రూపాయలు అనుకో, మన దోస్తాన హిట్ కాదు. ఎందుకంటే పైసలతోటి నడిచేది ఇప్పుడు దునియా అని నేను అంటాను అనమాట. దట్ ఈస్ ద ఫ్యాక్ట్, రియల్. ఏం లేదు, లోపల ఏం లేదు, డొల్లే. ఇక ఇప్పుడు సతీష్ గారు మీలాంటి ఇట్లంతా వాక్తా మంచి మాట్లాడే వాళ్ళు కూడా, అంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంటే ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చనిపోతుంటారు కదా, సో వాళ్ళకి మీలాంటి ఒక అన్న ఉంటే బాగుండవు అని చాలా మంది అంటుంటారు. సో నిజంగా ఏం చెప్పదలుచుకో స్టూడెంట్స్ కి మధ్యలో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళకి, అంటే ఎడ్యుకేషన్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నాలాంటి అన్న ఉంటే వాళ్ళకి చచ్చిపోవాలన్న ఆశ పోయి నన్ను చంపేయాలన్న ఆశ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే నాలాంటి లోఫన్న కొడుకులు ఇచ్చాన కొడుకు వాళ్ళ కుటుంబంలో ఉండకూడదని నన్ను చంపేయాలని కోరుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం చచ్చిపోరు. అందుకని ప్రతి ఇంట్లో నాలాంటి దొంగన కొడుకు ఉండాలని కోరుకుంటారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంటే ఏం లేదండి, మనం 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి, 50 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, 90 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు దాచుకుంటాం. అదే 100 సంపాదించి 200 అప్ చేసి ఖర్చు పెట్టుకుంటాం కరెక్ట్ కాదని నేను అంటాను అనమాట. మనం ఎంత కష్టపడిందని మన ఎంజాయ్మెంట్ కి అని నేను అంటాను. అది చచ్చిపోయేదాకా నువ్వు కష్టపడుతూ ఉండు, ఖర్చు పెట్టుకుంటూ ఉండు, అంతేగాని ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. అసలైన జీవితం అంటే ఏంటంటే ఒకరి దగ్గర కూడా రూపాయి అప్పు చేయకుండా బతకడమే నిజమైన జీవితం అని నేను అంటాను. ఇది ఎక్కడో ఇన్స్టాలో చూసింది కాదు, నా నిజమైన జీవితం నుంచి వచ్చింది అనమాట. ఎవడో కూడా ఏదో ఒక అర్ధరాత్రి తలుపు కొడతారు సార్, ఆ రోజు నాకు నిద్ర పట్టుతో, ఎందుకంటే బాకీ ఉన్నాను కాబట్టి. అంటే బాకీ ఉండద్దని నేను అంటాను అనమాట. అప్పు ఉండకుండా ఒక మంచి లీడ్ చేయాలంటే లైఫ్. చివరిగా ర్యాపిడ్ ఫైర్ సతీష్ గారు, మీ ఫేవరెట్ మూవీ అంటే? కాకి. ఫేవరెట్ హీరో?
ధనుష్. ఫేవరెట్ హీరోయిన్, నయనతార. ఫేవరెట్ కమెడియన్. ఎవరు లేరండి. ఓకే, ఫేవరెట్ పవన్ స్టార్ అంటే పవన్ స్టార్. మియా ఖలీఫా. ఓకే, ఫేవరెట్ ఫుడ్. సాఫ్ట్ ఫుడ్స్ ఏదైనా కానీ కారం లేకుండా తింటా. ఓకే, ఫేవరెట్ పొలిటీషియన్. కేటీఆర్. ఓకే, వన్ వర్డ్ అబౌట్ చెప్పండి, ర్యాపిడ్ ఫైర్ లైన్. ప్రభాస్. హీరో. ఎన్టీఆర్. సూపర్ హీరో. అల్లు అర్జున్. సో హీరో. పవన్ కళ్యాణ్. టెర్మిక్ హీరో. దట్ ఈస్ ద మోస్టెస్ట్, అంటే ఆయన హీరో అని జనం చెప్పుకునే లాంటి హీరో. ఓకే, నాని. న్యాచురల్ స్టార్, అందరికి తెలుసు. విశ్వక్సేన. జెన్యున్ ఫ్యాక్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆల్రెడీ చెప్పేశాను. ఓకే. ఈజ్ వెరీ హానెస్ట్ పర్సన్. ఓకే, చిరంజీవి. సిచ్యువేషన్ బిలీవ్ ట్రావెలింగ్ పర్సన్ అనమాట, సిచ్యువేషన్ తో నడుచుకునేవాడు. ఓకే, చిరంజీవి అయినా ఎవరైనా కానీ. వెంకటేష్. ఫ్యామిలీ స్టార్. బాలేబాబు. జెన్యూన్ స్టార్. ఓకే, డేరింగ్ స్టార్. సారీ. ఫేవరెట్ డైరెక్టర్ అంటే. ఫేవరెట్ డైరెక్టర్ ఐ లవ్ ఇట్ అట్లీ. ఓకే, నా డీపీలో కూడా ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ. డేర్ అండ్ డాష్ పర్సన్ అనమాట. ఎస్ఎస్ రాజమౌళి. ఆనెస్ట్, అంటే బిలీవ్ చేస్తాడు దేన్నైనా. ఆయన అనుకుంటే దేన్నైనా బిలీవ్ చేసి ముందుకు వెళ్తాడు. ఆయనే నమ్ముకుంటాడు అనమాట. ఒక ప్రోడక్ట్ ని 4 ఏళ్ళు తీసినా 3 ఏళ్ళు తీసినా కానీ ఫ్లాప్ అనేది ఏ డైరెక్టర్ కైనా ఏ హీరో కైనా ఫ్లాప్ చూపించండి. మన రాజమౌళికి ఫ్లాప్ చూపించలేవు. ఎందుకు? ఆయన ఎంతో హోంవర్క్ చేస్తాడు అనమాట. ఎక్కువ చదవడం వల్ల మైండ్ పోద్ది అంటారు, కానీ లేదు, ఇంకా మైండ్ మెచ్యూరిటీ అవుతుందని ఆయన ఒకడే చెప్పాడు అనమాట మనకైతే. ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఓకే, వన్ వర్డ్ అబౌట్ ఆర్జీవి. ఆర్జీవి గారు వెరీ 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 నైస్ పర్సన్. అలాంటి వాడు చచ్చిపోవాలి, మళ్ళీ పుట్టాలి. ఓకే, సందీప్ రెడ్డి వంగ. మళ్ళీ పుట్టాడు అంటానికి నిదర్శనం సందీప్ రెడ్డి వంగ. వంగ పెడతాడు. ఓకే, నాగవంశి. సోకాల్డ్ అంటే ఫ్లూయెంట్ పర్సన్ అనమాట. చేస్తాడు అంటే మంచి మంచి సినిమా. అలా హీరో శైలేష్. డైరెక్టర్ శైలేష్. ఇటు పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఓకే, సో ఓకే. ఎంత నాని డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా నేనేమి అంత పొగను. నాకు సో అనిపిస్తుంది. అంతే హిట్ వన్ అంత పెద్ద. ఇప్పుడు మన తనతోటి చేస్తున్నాడు సినిమా. ఎవరితోటి? ఫోర్ పారడైసా. హిట్ 4 ఎవరితో? చిరంజీవి. శైలేషా. హిట్ 4 మన కార్తిక్. కాకి కన్నా బెస్ట్ తీయగలిగితే శైలేష్ ఇస్ ద బెస్ట్. అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే కాకి కన్నా బెస్ట్ తీయలేడని నేను అనుకుంటాను. హిట్ 1, హిట్ 2, హిట్ 3 పెద్ద ఏమి హిట్ ఏం కాదు. అంటే జనాలు మొన్న ఆడియో లాంచ్ లో అన్నప్పుడు నేను ఒకవేళ ఫ్లాప్ తీసినా కానీ పలానా హిట్ డైరెక్టర్ రా అంటారని. అంటే ఆయనకి తెలుసు ఆయన ఫ్లాప్ తీస్తున్నాడు. దట్ ఈస్ ద ఇండియన్ సైకాలజీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫేవరెట్ ఫుడ్ అండి. ఫేవరెట్ ఫుడ్ ఏమో చెప్పా, సాఫ్ట్ ఫుడ్స్ ఏదైనా ఇష్టం. లెమన్ రైస్, నాన్ వెజ్ ఏదైనా చేస్తాం, కానీ కారం ఉండకూడదు. సో ఇంట్లో ఫుడ్ మీరే ఉంటారా, మీ వైఫ్ ఉంటారా? ఆర్డర్ పెట్టుకుంటాం. ఓకే, మా అమ్మ వండుతుంది. సహజంగా మీ ఇంట్లో మీ వైఫ్ మిమ్మల్ని చాలా కుడతా అంటే ఎందుకు? అంటే టైం పాస్ అవ్వలేనప్పుడల్లా ఆడుకుంటాం అనమాట. నేను కొడితే మా ఆవిడని ఒక దెబ్బ కొట్టాను అనుకో, 5 దెబ్బలు కొడుతున్నాను. అదే నన్ను మా ఆవిడ ఒక దెబ్బ కొట్టింది అనుకో, నేను మళ్ళీ కొట్టను కదా. దట్ ఈస్ ద గేమ్ అనమాట. నేను కొట్టించుకోవడం కన్నా ఆ పిల్లతో కొట్టించుకుంటే హ్యాపీ అని నేను కొట్టించుకుంటాను అంతే. నేను చేసి దారుణాలు, అక్రమాలు, అన్యాయాలు లభ్యనా కొడుతున్నాయి అలా ఉంటాయి కాబట్టి ఆ పిల్ల కొట్టినా తిట్టినా పడతాను నేను. పైకి మాత్రం ఒంగోలు గీత సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా పైకి మేకప్ వేసుకుని రా నేను మంచోడు రా అంటాను అంతే. ఒకవేళ ఫ్యూచర్ లో నేను ఈ పలానా డైరెక్టర్ తో పని చేయాలనుకుంటే ఎవరు అనుకుంటావు? ఏదైనా పర్లేదండి, మనకి అంత అవకాశం వస్తుంది అలాంటివా? రాదులేండి, ఇంత ఎదవకి అంత అవకాశం రాదు. సో మీలాంటి వ్యక్తి ఎన్ని రోజులు బతకాలనుకుంటావు? ఎన్ని రోజులు బతకాలని ఉంది నీకు? ఏమోనండి, ఇప్పటి వరకు బతికినా హ్యాపీ అనిపిస్తుంది. నేను లాస్ట్ చివరిగా చివరి అడగాలనుకుంటా, నీకు భయం ఏదా? ఇంత బోల్డ్ గా, ఇంత వైలెంట్ గా, పర్సనల్ గా మాట్లాడినప్పుడు సో పలానా వాళ్ళు వచ్చి నేను కొడతానా నీకు భయం అనిపించదా? సో ఇట్లా భయంగా బతకాలని ఏం చెప్పాలనుకుంటున్నావు? నాలంటూ కొట్టరండి,
ఎందుకంటే వైరల్ అయిపోతున్నారు కదా ఇప్పుడు పలానా హీరో వలన వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి కొట్టారంటే నేను ఇంకా వైరల్ చేసేస్తున్నా ఆ హీరోని, ఓకే పెద్ద ఎదవని చేసేస్తాను. ఇప్పుడు పలానా యాక్టర్ లో హీరో ఫ్యాన్స్ వచ్చి కొట్టారనుకోండి, వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా వస్తే వాడిని ఇంకా అదా పాతాల్లో తొక్కేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే మొత్తం రచ్చ ఉంటది కదా, అందుకే మీరు జోలికి వెళ్ళకుండా ఉండవే బెటర్ అనుకుంటారు అనమాట. వాడు ఎవడో జుట్టు వేసుకున్నాడు, అల్లు అర్జున్ ప్రభాస్ ని తిట్టాడు, వాడు గుండు గీసి మొత్తం మీసాలు కూడా తీసేసుకుని గెటప్ మార్చేసి తిరిగాడు. అంత భయం లేదండి నాకు, అంత భయం లేదు నాకు. నేను నిజం మాట్లాడతానండి. కామెంట్లు చూడండి, ఏదైనా కామెంట్ చూడండి. మొన్న అల్లు వచ్చింది కూడా ఒకసారి కామెంట్లు చూడండి, దాదాపు నా దాంట్లో స్క్రీన్ షాట్ ఉంటుంది, సరదాగా చూపిస్తాను. 1 minute. ఒరే దేవుడా, పిచ్చి కామెడీ ఇది, పిచ్చి కామెడీ. ఎన్ని లైక్స్ అండి? 4000. తర్వాత మామూలు ర్యాగింగ్ కాదు, 3545. ఏ వీడియో ఇది? జగన్. ఓకే ఓకే ఓకే. రియల్ ఫ్యాక్ట్ అది. అంటే ప్రతి కామెంట్ కి 5 నుంచి 6 వేల మంది కామెంట్ పెట్టారు అంటే, లైక్ చేశారు అంటే రియల్ ఫ్యాక్ట్ అనమాట. మొన్న అల్లు అర్జున్ కూడా దాదాపు మిలియన్స్ కొట్టినా కానీ ఎక్కడ కూడా నెగిటివ్ లేదు, కామెంట్లు పాజిటివ్ ఉంది అనమాట. నేను ఏం నిజమే మాట్లాడతానని అనుకుంటాను అనమాట. ఇప్పుడు కూడా నేను అందంగా ఉంటానని నేను ఎందుకు చెప్తానంటే నేను నిజం మాట్లాడతాను కాబట్టి, అందంగా ఉంటాను కదా అనగా. అన్న ఎలా అనిపించింది మీకు ఇంటర్వ్యూ? మంచిది. మొన్న భయపడ్డారా ఇట్లా క్వశ్చన్స్ ఇట్లా చేసామని? నాకేం భయం ఉండదు. నువ్వు ఇంకా అడగలేదు, భయపడుతున్నావు కానీ నేను ఇంకా చెప్పగలను, ఎవరి గురించి అయినా చెప్పగలను. మా ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? జరా ఏం చెప్తాం, నిజం అనిపిస్తే కామెంట్ పెట్టండి, ఫేక్ అనిపిస్తే ఫేక్ అని కామెంట్ పెట్టండి, అంతేగాని కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. జర వీలైతే నలుగురికి మంచి అనిపిస్తే షేర్ చేయండి, లేకుంటే అక్కడే వదిలేయండి. కానీ మంచి విషయాలు మాత్రం ఒక నలుగురికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. సో ఓవరాల్ మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాత మా ఫ్యాన్స్ ఎవరైతే మా ఆడియన్స్ అడుగుతూ ఉంటారు, సతీష్ కోల్ ఎవరు తను ఎట్లా కాంటాక్ట్ కావాలంటే ఏం చెప్పదలుచుకున్నాం? కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వనండి నేను, ఎందుకంటే బేసికల్లీ అమ్మాయిలందరూ కూడా నాకు కొంచెం ఫ్యాన్స్ ఉన్నారు అనమాట, అందుకే ఇవ్వను. ఇన్స్టాగ్రామ్ లో కూడా రోజుకి 1000 మంది మెసేజ్ పెడతారు. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కోలా సతీష్, KOLLA కోలా సతీష్, SATISH సతీష్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, LG Triumph కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇదండి ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా సతీష్ కొల్లాతోనే, తన ఒక యాక్టర్, తన మిమిక్రీ ఆర్టిస్ట్, అదొక మెజిషియన్, తనతో ఎన్నో మాట్లాడడం, చాలా కాంట్రవర్సీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా సతీష్ మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంగా తెలియజేయండి. నెక్స్ట్ హాట్ సీట్ లో ఎవరు ఉండాలో కూడా కామెంట్ రూపంగా తెలియజేయండి. చూస్తూ ఉండండి LG Triumph. నా పేరు పవన్ కుమార్. థ్యాంక్ యూ. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.